సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ మాజీ మంత్రి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ దగ్గర పట్టుబట్టి మరి సొంత నియోజకవర్గం నుంచే పోటీ చేశారాయన. యథావిధిగానే లెక్కలు తారుమారై ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఇక ఆ నియోజకవర్గం వైపు చూడడమే మానేశారు. ఆ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తాను అంటూ అధినేత ముందు మాజీ మంత్రి గట్టిగానే చెప్పాడు. ఎన్నికలు ముగియడంతో ఆ నియోజకవర్గం వైపే కన్నెత్తడం మానేశారు ఆ నేత. తాజా వైసీపీ అధ్యక్షుడు సదరు నేతని ఆ నియోజకవర్గానికి దూరం చేశారు. అక్కడ కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు. అసలు సీనియర్ నేతకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గంలో ఒకటిగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ నూతన సమన్వయకర్తను నియమించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి ముఖ్య నేతలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ పార్టీ ప్రక్షాళన చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ పార్టీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని, జిల్లా పార్టీ అధ్యక్షుల్ని, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ట్విస్ట్ ఇస్తూ సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జి నియమించారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు. జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి. పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానంటున్నారు. ఏదేమైనా సత్తెనపల్లిలో సీనియర్ నేతైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పక్కనబెట్టి సుధీర్ భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందే అంబటి రాంబాబుని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించారు. అప్పుడే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఆయన్ని మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై తీవ్ర తర్జన భర్జనలు జరిగాయంట. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమిస్తారన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఎవరు ఊహించని విధంగా అసలు రాజకీయ అనుభవమే లేని డాక్టర్ గజ్జల సుధీర్ రెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం అక్కడి వైసీపీ వర్గాలని ఆశ్చర్యపరుస్తోందట. భార్గవరెడ్డి కుటుంబానిది పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కాగా ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నారు. నరసరావుపేటలో గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్. సుధీర్ రెడ్డి తండ్రి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు. అంతేకాదు గజ్జల బ్రహ్మారెడ్డి గతంలో నరసరావుపేట టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గానికి పాత నేతలు ఎవరు కాకుండా కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించడం, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక రెడ్డి వర్గాన్ని దగ్గర చేసుకోవడమే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల ముందే ఆయనకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మీటింగులు పెట్టి మరీ డిమాండ్ చేశారు. జగన్ కు అంబటిపై వరుసగా ఫిర్యాదులు చేశారు. దాంతో అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ చివరికి అంబటి వైపే మొగ్గు చూపారు. 2019 ఎన్నికల్లో అంబటి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆయన మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ పై విజయం సాధించి మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవమున్న అంబటి రాంబాబు 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగలిగారు. తన 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది రెండంటే రెండేసార్లంటే ఆశ్చర్యం కలగకమానదు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అంబటి ఆ మరుసటి ఏడాది అంటే 1989లో గుంటూరు జిల్లా రేపల్ల నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా ఆ ఎన్నికల ముందు కాపునాడు వ్యవస్థాపకుడు వంగవీటి మోహన్ రంగా విజయవాడలో హత్యకు గురయ్యారు. దాంతో యావత్ రాష్ట్రం బగ్గుమంది. కాపు సామాజిక వర్గంలో వచ్చిన వ్యతిరేకతతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం గద్దె దిగాల్సి వచ్చింది. కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉండే రేపల్లి సెగ్మెంట్లో అదే వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు జాక్పాట్ తగిలి ఎమ్మెల్యే అయ్యారు. అది మొదలు తిరిగి 30 ఏళ్ల తర్వాత కానీ ఆయన తిరిగి ఎమ్మెల్యే అవ్వలేకపోయారు.
1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి పార్టీ అధికార ప్రతినిధి పోస్టులో కూర్చున్నారు. ఇక అప్పటినుంచి జగన్ వీక్నెస్ ని పట్టేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుని ఆయన హావభావాలతో మీడియా పులిగా ఫోకస్ అవుతున్నారు. 1989 తర్వాత 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యే భాగ్యం ఆయనకు దక్కింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఆ యాంటీవేవ్ అంబటికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచాక అంబటి నోటి దురుసు మరింత పెరిగింది. అటు అసెంబ్లీలో ఇటు బయట జగన్ ముఖం మీద నవ్వు చూడడానికన్నట్లు చంద్రబాబును పదే పదే టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. తనకి మాత్రమే సాధ్యమైన హావభావాలతో విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయారు. అంబటి వాక్చాతుర్యం తెగ నచ్చేసిన జగన్ ఆయనకు 2022లో మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ఏకంగా జలవనరుల శాఖ కేటాయించారు. అసలు ముందు నుంచి అంబటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటూ వచ్చారు. అంబటి రాంబాబు ఒక మహిళ మధ్య జరిగిన హస్కీ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 2021లోని ఆయన తన వీక్నెస్ ని ఒక స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టుకున్నారు. మంత్రి అయ్యాక వైఎస్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు అమ్ముకొని మరోసారి వివాదాల్లోకి ఎక్కారు. ఆఖరికి తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మృతుల ఎక్స్గ్రేషియా చెక్కుల్లో కమిషన్ కు కక్కుర్తి పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుండని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని, ప్రజలు బాధ్యతతో ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. అంబటి అల్లుడు చేసిన సూచనను సత్తెనపల్లి ఓటర్లు మన్నించారు. ఎన్నికల ముందే డ్యాన్సులు వేసేసిన మాజీ మంత్రిని చక్కగా ఓడించేశారు. ఆ దెబ్బతో సారు కనిపించకుండా పోయారు. ఇప్పుడు జగన్ కూడా ఆయనను సెగ్మెంట్లు లేకుండా చేసి పక్కన కూర్చోబెట్టేశారు. బ్యాడ్ టైం అంటే అలాగే ఉంటుంది మరి. For more videos like this, subscribe Big TV channel.